నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. తెలంగాణలో కేసీఆర్ మాయమాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని తీన్మార్ మల్లన్న అన్నారు. పట్టభద్రుల ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నరేంద్ర మోడీకి కేసీఆర్కి మధ్య చీకటి ఒప్పందాలున్నాయని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ కల్వకుంట్ల కవితపై ఎందుకు చర్యలు తీసుకోలేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికలతో పాటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్రోల్మెంట్ చేయించే కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడ రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆదేశం మేరకు విస్తృతంగా పట్టభద్రులను ఎన్రోల్ చేయించడం కోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా వరంగల్, నల్గొండ, ఖమ్మం 3 ఉమ్మడి జిల్లాల్లో విస్తృతంగా డ్రైవ్ నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా మిర్యాలగూడలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి పెద్దలు వత్తుల లక్ష్మారెడ్డి గారి ఆదేశం మేరకు ఇవాళ క్యాంప్ ఆఫీస్ లో సమావేశం నిర్వహించడం జరిగింది. ఇక ఈ స్పెషల్ డ్రైవ్ లో మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త పాల్గొని పట్టభద్రులను గుర్తించి వాళ్ళ చేత ఓటు నమోదు చేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. కాబట్టి ఈ కీలకమైన ఎన్రోల్మెంట్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.